ఒక అమ్మాయి చాలా రోజుల తర్వాత మనం చూస్తే పాతలాగా మనకు కనిపించదు. ఎందుకంటే తను మనం చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టాలు కానీ, చాలా ఆనందం కానీ, చాలా విచారం కానీ ఒక్కటే అనుభవించేసింది. ఇంక నువ్వు అంతకు మించి కొత్తగా మనకు ఆ అమ్మాయి కనపడే అవకాశం తనకు కూడా లేదు ఆఖరికి. ఎంత అంటే తను నలిగిన నలుగుడు, తను పడిన బాధ, ఆ టైంలో మనం ఎవరూ లేదనే ఒక సందర్భం తను ఎంత లీడ్ చేస్తుందంటే మనకి కొత్తగా, తనకి కొత్తగా మనం కనపడేలా చేస్తుంది. రియల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఒక మనిషి ఒంటరిగా జీవితాన్ని అనుభవించిందంటే అర్థం తిరిగి మనకి ఎప్పటికీ పాతలా దొరకదని. అలాగే న్యాయం మన ఇంట్లో ఒకలా ఉంటుంది, పక్కింట్లో ఒకలా ఉంటుంది. కొన్నిసార్లు గొడవలు అపార్థాల వల్ల జరిగితే ఆ అపార్థాలను అర్థం చేసే మెంటల్ కెపాసిటీలో మనం లేము. అంటే మనం అక్కడ ఇస్తున్న స్పేస్ కానీ, అక్కడ ఇస్తున్న గ్యాప్ కానీ, అక్కడ ఇస్తున్న మాటలకు అవకాశాలు కానీ వేరే ఎక్కడా కొని తెచ్చుకోలేము. ఒక్కోసారి గొడవలు దూరం చేస్తాయి అనుకుంటాం కానీ గొడవలు ఎప్పుడూ దూరం చేయవు. ఆ గొడవని మనం తీసుకునే విధానం వల్ల మనం దూరం అవుతాం. హోప్. థ్యాంక్ యూ.